కాంతి కన్నా వేగంగా ప్రయాణించే కణం ఉంటే ఇప్పటివరకు ఉన్న భౌతిక శాస్త్ర సూత్రాలన్నీ దాదాపుగా మార్చుకోవాల్సి వస్తుంది. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని సవరించాల్సి వస్తుంది. ఆ సవాల్ను సెర్న్ ఇప్పటికీ స్వీకరిస్తోంది. కృత్రిమ బిగ్ బ్యాంగ్ సృష్టించేందుకు 2008 నుంచి అతి పెద్ద ప్రయోగానికి పూనుకున్న సెర్న్ మైలురాళ్ళెన్నో దాటింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున LHC ప్రయోగం విజయం సాధించినట్లు సెర్న్ ప్రకటించింది. బిగ్ బ్యాంగ్ నాటి పరిస్థితులను ఊహించి వాటిని సృష్టించడం అంటే మాటలు కాదు. ఇప్పుడు ఆ ప్రయోగం గొప్ప ఫలితాలనిస్తోంది. సృష్టిలోని ఎన్నో రహస్యాలు ఛేదించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఫలితాలు ఎన్నో భౌతిక సిద్ధాంతాలకే సవాల్ విసురుతున్నాయి. వచ్చే డిసెంబర్ నాటికి హిగ్స్ బోసాన్ గా పరిగణించే దైవకణ రహస్యాన్ని కూడా కనుగొంటామని సెర్న్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో LHC ఎన్నో ఆసక్తికర విశేషాలు ప్రపంచానికి పరిచయం చేసింది. సృష్టికి మూలం ఏది? ఈ విశ్వం ఎలా ఏర్పడింది? అన్ని కణాలకు మాతృక ఏది? దశాబ్దాలుగా భౌతిక శాస్త్రం మీద ఎందరో మేధావులు ప్రయోగాలు చేసి జుట్టు పీక్కున్నా దొరకని సమాధానాలివి. కాని ఆనాటి శాస్త్రవేత్తలు విశ్వానికి ఏది మూలమో కొన్ని ఉత్కృష్ట అంచనాలు అందించారు. ఆ ఆధారాలతోనే గొప్ప ప్రయోగం ఊపిరిపోసుకుంది. విశ్వరహస్యాన్ని ఛేదించే దారిలో మహా అద్భుతాలే సాధిస్తోంది. ఇప్పుడు ఆ ప్రయోగం అందిస్తున్న ఫలితాలు వైజ్ఞానిక ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ కాంతి వేగాన్ని దాటి మరీ సాగిపోతున్న ఆ ప్రయోగమే ఐరోపా అణుపరిశోధన సంస్థ సెర్న్ ఆధ్వర్యంలోని LHC 2008లో ఎన్నో సంక్లిష్టతల మధ్య మొదలైన ఈ అద్భుత ప్రయోగం కీలక దశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో విశ్వ ఆవిర్భావానికి మూలమని భావిస్తున్న దైవకణ రహస్యాన్ని ఛేదించే దిశగా ముందుకు సాగుతోంది. అదే గనక సత్ఫలితాన్నిస్తే ఈ సృష్టి, విశ్వం ఎలా ఏర్పడిందన్న చిత్రం కళ్ల ముందుంటుంది. అంతేకాదు, కాంతి కన్నా వేగంగా ప్రయాణించే కణాలు కనుగొన్నామంటోంది సెర్న్. ఈ రెండూ రుజువైతే భౌతిక శాస్త్రంలోనే అతి గొప్ప మలుపు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం సహా ఇప్పటివరకు ఉన్న భౌతిక సూత్రాల్లో దాదాపు అన్నీ మార్చుకోవలసి రావచ్చు. విశ్వ ఆవిర్భావానికి కారణమైన పదార్థం ఏంటనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. శక్తికారకంగా భావిస్తున్న హిగ్స్ బోసాన్ను తెలుసుకోవడానికే ఇప్పటి శాస్త్రవేత్తల ప్రయత్నం. మనం చూస్తున్న పదార్థం అంటే గ్రహాలు, నక్షత్రాలు, సౌర వ్యవస్థలు ఇవన్నీ కలిసి మొత్తం విశ్వంలో కేవలం 4%. మిగిలిన దాంట్లో 70% కృష్ణశక్తి అంటే డార్క్ ఎనర్జీ, ఇంకో 26% కృష్ణ పదార్థం అంటే డార్క్ మ్యాటర్. ఆ శక్తే ఈ విశ్వం వేగంగా విస్తరించడానికి కారణమవుతోందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. LHCలో అప్పటి పరిస్థితులు ఏర్పరిచి ప్రోటాన్లను ఢీకొట్టిస్తే బిగ్ బ్యాంగ్ గుట్టు తెలుసుకునే అవకాశముందని శాస్త్రవేత్తల భావన. ఇప్పటి విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు బయటకు వచ్చాయి. అంతా సవ్యంగా జరిగితే వచ్చే నెల అంటే డిసెంబర్లోనే విశ్వ ఆవిర్భావ శక్తి కారకంగా భావిస్తున్న హిగ్ బోసాన్ రహస్యాన్ని ఛేదించబోతున్నామని సెర్న్ చెప్తోంది. ప్రయోగంలో జరిపే కణ విచ్ఛేదనం వల్ల భూగర్భంలో విపరీతమైన ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. దీనిపై మొదట్లో చాలా అనుమానాలొచ్చాయి. ఎలాంటి ప్రమాదం లేదని ప్రయోగ కేంద్రమైన సెర్న్ భరోసా ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురుచూసిన తొలి ప్రయోగం ఘనంగానే మొదలైంది. ప్రోటాన్లు కొల్లైడర్లో తిరగడం మొదలుపెట్టాయి. మధ్యలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. 18 నెలల పాటు ప్రయోగాన్ని వాయిదా వేశారు. తర్వాత ప్రోటాన్ల తాడనం విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ప్రయోగం నిర్విఘ్నంగా సాగుతోంది. గతేడాది ఇదే సమయానికి సీసపు పరిమాణువుల మధ్య తాడనం జరిపారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఆ కీలక ప్రయోగం విజయవంతమైంది. దాదాపు 13 బిలియన్ల సంవత్సరాల క్రితం
విశ్వం ఏర్పడిందని శాస్త్రజ్ఞుల భావన. సృష్టి ఏర్పడిన వెంటనే అయనీకరణం చెందిన పొర ప్రప్రథమంగా ఏర్పడిందని ఎందరో శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ పరిస్థితులు సృష్టించడం కోసం ప్రయోగంలో సీసపు అయాన్లను ఉపయోగించారు. 3.5 ట్రిలియన్ ఎలక్ట్రానిక్ వోల్ట్ల శక్తిని ప్రయోగించారు. విశ్వరహస్య శోధంలో అతి ముఖ్యమైన ఈ ప్రయోగం గతేడాది నవంబర్ 7న అంటే సరిగ్గా సంవత్సరం క్రితం అద్భుత ఫలితాన్నిచ్చింది. హిగ్స్ బోసాన్ను కనుక్కునేందుకు మార్గం సుగమం చేసిన ప్రయోగమదే. ఈ తాడనంలో సూర్యుని కేంద్రంగా ఉండే ఉష్ణానికి 10 లక్షల రెట్లు ఎక్కువ వేడి ఏర్పడింది. ఇదో గొప్ప విజయం. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగిన వెనువెంటనే సెకండ్లో 10 లక్షల వంతు కాలంలో ప్లాస్మా ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తల భావన. అందుకే భారీ కొలైడర్లో సీసపు కణాలు ఢీకొట్టిన మరుక్షణం ఏమైందో పరిశోధనలు జరిగాయి. తదనంతర ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటి ద్వారానే మరికొన్ని రోజుల్లో దైవకణ రహస్యాన్ని ఆవిష్కరిస్తామన్న భరోసాతో ఉంది సెర్న్. ముప్పై ఏళ్ల కృషి, 50,000 కోట్ల రూపాయల వ్యయం, వేల మంది శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా 150 పరిశోధనా కేంద్రాలు, మొత్తం కలిపితే భౌతిక శాస్త్ర చరిత్రలోని అతి పెద్ద ప్రయోగం. విశ్వంలో కీలక రహస్యాలు ఛేదించేందుకు చేస్తున్న మానవ ప్రయత్నమే లార్జ్ హేడ్రాన్ కొలైడర్ LHC. మన పరిభాషలో భారీ పరమాణు విధ్వంసక యంత్రం. భారతీయ శాస్త్రవేత్తలు కూడా ఇందులో పాలు పంచుకోవడం విశేషం. బిగ్ బ్యాంగ్ రహస్య ఛేదన అనగానే ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఆతృత, భయం రెండూ కలగలిశాయి. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో జెనీవా దగ్గరలో భూ ఉపరితలం కింద 170 నుంచి 600 అడుగుల లోతు నేల మాగళిలో 27 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న సొరంగంలో ఏర్పాటు చేసిన LHCలో తొలి ప్రయోగం 2008 సెప్టెంబర్ 10న జరిగింది. ఐరోపా శాస్త్రవేత్తలు LHCని రూపొందించారు. లార్జ్ హెడ్రాన్ కొలైడర్ అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 మంది సైంటిస్టులు పాల్గొన్నారు. LHCలో ఉపయోగిస్తున్న అతి భారీ అయస్కాంతాల్లో ఉన్న సూపర్ కండక్టివిటీ వైర్లను సాగదీస్తే వాటి పొడుగుతో సూర్యుడి నుంచి భూమికి 5 సార్లు చుట్టి రావచ్చట. మనిషి వెంట్రుక కన్నా సన్నగా ఉండే 100 కోట్ల ప్రోటాన్లు 27 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న LHCని సెకనికి 11,000 సార్లు చుట్టి రాగలవు. అలాగే ఈ ప్రయోగంలో ప్రోటాన్లు ఢీకొనడాన్ని చిత్రీకరించే వీడియో కెమెరాల స్పష్టత 100 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది. ఇవి సెకనుకు 4 కోట్ల చిత్రాలు తీయగలవు. LHCలో ప్రోటాన్లకు దిశానిర్దేశం చేసేందుకు 1232 డైపోల్ అయస్కాంతాలు, 392 క్వాడ్రాపోల్ అయస్కాంతాలు ఏర్పాటు చేశారు. చంద్రునితో పోలిస్తే 10 రెట్లు తక్కువ పీడనం ఈ పరికరంలో ఉంటుంది. పుంజాలు ఢీకొట్టినప్పుడు వెలువడే ఉష్ణోగ్రత సూర్యుని మధ్యలో ఉండే ఉష్ణోగ్రత కన్నా 1,00,000 రెట్లు ఎక్కువ. LHCలో ఉండే -271.3 డిగ్రీల సెల్సియస్. దీన్ని సాధారణ గతి ఉష్ణోగ్రతకు తీసుకురావటానికి నెలల సమయం పడుతుంది. ఈ ప్రయోగం ఎన్నో దశల్లో జరిగింది. మరో నెలలో
వైజ్ఞానిక ప్రపంచం యావత్తూ ఎదురు చూస్తున్న క్షణం రాబోతోంది. దైవకణ దర్శనం జరిగితే విశ్వరహస్య ఛేదనా ఫలం దక్కినట్టే.